హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని కాకా అంబేద్కర్ విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఫ్యాకల్టీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భోగి మంటలు వేసి సంక్రాంతి సంబురాలు చేసుకున్నారు. యువతులు రంగురంగుల ముగ్గులు వేశారు. వేడుకలపై మరింత సమాచారం అంబేద్కర్ కాలేజ్ నుంచి అనిల్ అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సెలబ్రేషన్స్ అయితే చాలా ఘనంగా అయితే జరుపుతున్నారు. సెలబ్రేషన్కి సంబంధించి ముగ్గులు కావచ్చు, ముగ్గుల పోటీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొనేలాగా మేనేజ్మెంట్ అయితే కృషి చేస్తుందని చెప్పాలి. మేడం, ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి సెలబ్రేషన్? ఎవ్రీ ఇయర్ మేము చాలా బాగా జరుపుతాం. మా మేనేజ్మెంట్ సహకారంతో జరుపుకుంటూ ఉంటాం. ఈ ఇయర్ కూడా అలాగే హ్యాపీగా జరుపుకుంటున్నాం. చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉందో. నిజానికి సంక్రాంతి పండుగ రైతులు చేసుకునే పండుగ. దీర్ఘాయుషు కలుగుతుందని చెప్పేసి రేగిపళ్ళు, భోగి మంటలు, అలాగే గొబ్బెమ్మలు పెట్టుకొని మనము ఈ సంక్రాంతి లక్ష్మిని మనము ధాన్యలక్ష్మిగా కొలుస్తాము. ఈ ధాన్యలక్ష్మిని మన ఇంటికి ఆహ్వానిస్తూ అందరికీ కూడా ఈ కొత్త బియ్యము పంచి ఇచ్చి అందరూ కూడా ఇళ్లల్లో కొత్త బెల్లంతో పొంగళ్ళు చేసుకొని తిని అందరితో కలిసి సంతోషంగా ఉండాలి, ఎలాంటి తారతమ్యాలు లేకుండా అని సింబాలిక్గా ఈ పండుగ సంక్రాంతి పండుగ. పిండి వంటలతో కూడిన వంటకాలు కూడా ఉంటాయి. సో ఎలాంటి వంటకాలు ఉంటాయి? ముఖ్యంగా అరిసెలు, చెక్కిలాలు అనేవి ప్రథమ పాత్ర పోషిస్తాయి. అవి వండేసి రోజుల తరబడిగా వండుతారు. చాలా సంతోషంగా ఉంది. అయితే పండగలు అందరూ చేసుకుంటారు కానీ మాలాగా కాలేజీల్లో కలిసి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది పిల్లలతో కలిసి చేసుకోవడం వల్ల పిల్లల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మా టీచర్లు మేమందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి టీచర్లతో పాటు మేమున్నామనే ధైర్యం వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి ఎటువంటి అనుమానాలు ఉన్నా ఎటువంటి భయం లేకుండా మాతో సంతోషంగా కలిసిపోతారు. దానికి తోడు ప్రతి పండుగని ఇలా సెలబ్రేట్ చేసే మా మేనేజ్మెంట్కి అనేక ధన్యవాదాలు. ఇలా మేమందరం కలిసి ఉండడానికి ఇది ఒక చిహ్నంగా మాకు చూపిస్తున్నారు. చాలా సంతోషం. అందరూ కలిసి ఒక చోట ఈ పండుగను మనం జరుపుకుంటున్నాము. సంక్రాంతి అంటేనే కొత్త క్రాంతి అని అర్థం. కాబట్టి ఈ రోజు నుండి వాతావరణంలో మార్పులు వస్తాయి. సూర్య సంక్రమణం జరుగుతుంది కాబట్టి మనం ఆ కాంతిని మన ఒంటికి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి గాలిపటాలు ఎగరేయడం కానీ, ముగ్గులు వేయడం కానీ ఇవన్నీ మనకి ఎండకి బాగా ఎక్స్పోజ్ అయ్యేటటువంటి ఒక మంచి కార్యక్రమము. ఎప్పుడు ఇళ్లలో నుండి బయటికి రాని వాళ్ళు కూడా వచ్చి చక్కగా రంగవల్లులు దిద్దుతారు. నా ఉద్దేశంలో ఇది పర్యావరణకి చాలా క్లోజ్గా ఉన్న పండుగ. దాంట్లో భోగి పళ్ళు చూస్తుంటే అట్ ద సేమ్ టైం ముగ్గులు అండ్ పిండి వంటకాలు అంటే ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మన కల్చర్ హెల్త్కి, పర్యావరణకి చాలా క్లోజ్గా ఉంది. ఏ కంట్రీలో కూడా ఇలాంటి పండుగలు లేవు, ఇండియా తప్ప. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కల్చర్. It is not only in Telangana and Andhra Pradesh, even in Tamil Nadu, Karnataka, ఇలాంటి పండుగలు ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ జరుపుకుంటారు. ఇంకా భోగి రోజు భోగి మంటలు పెట్టి అందరూ తలస్నానం చేసుకొని చాలా విధాలుగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకా మెయిన్గా ఈ కాలేజ్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ భోగి మంటలు మేము వేసుకోము, కానీ ఇక్కడ వేసి ఇక్కడ డాన్స్ చేయడం అనేది చాలా 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 నచ్చింది మాకు. చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. పండుగలు ఊర్లకు వెళ్తా ఉంటారు, సో అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వస్తున్నారు. సో మీ విలేజ్ లో ఏ విధంగా జరుపుకుంటారు? మా విలేజ్ లో మేము వెళ్ళము, ఎక్కువ ఇంటి దగ్గరనే జరుపుకుంటాం. కానీ భోగి మంటలు అనేది మేము వేసుకోము, కానీ ఇక్కడ వేయడం వల్ల చాలా బాగుంది. ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మెయిన్లీ ఇన్ హైదరాబాద్ చాలా మందికి తెలీదు ఎలా చేస్తారో, ఏం చేస్తారో. అండ్ హియర్ దే ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్. హరిదాసులు అండ్ చిన్నపిల్లలకి అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలుస్తుంది. అండ్ దే ఆర్ కీపింగ్ ఈవెన్ రంగోలీ కాంపిటీషన్స్ అండ్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్. లెట్స్ సీ హూ విల్ విన్. ఈ పండుగలో అందరూ భోగి మంట వేస్తూ చిన్న పెద్ద చలి కాచుకుంటూ ఉంటారు. ఆవు పిడకలను, కట్టెలను, ఇంట్లోని పాత వస్తువులన్నిటినీ వాళ్ళు ఆ భోగి మంటల్లో వేస్తారు. ఇంకా పాత కాలంలో వాళ్ళు జరుపుకున్న అన్ని కష్టాలు అన్నీ మర్చిపోవడానికి అగ్నిదేవుడి రూపంలో, భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించుకొని వాళ్ళు అన్నీ మర్చిపోయి కొత్త వచ్చే సంవత్సరం వాళ్ళకి సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ ప్రార్థిస్తారు. మనము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే రైతులు రాత్రనక పగలనక ఎండనక వాననక
చేసిన కష్టానికి ఫలితం వాళ్ళ కొత్త పంట చేతికి అందినప్పుడు రైతు ఈ సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను ధనుర్మాసంలో జరుపుకుంటారు. ఈ ధనుర్మాసంలో జరుపుకునే పండుగలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ మకర సంక్రాంతి అనేది జరుపుకుంటాము. దీన్ని మకర సంక్రమణం అని కూడా అంటాము. కనుమ అంటే పశువు అని అర్థము. ఈ కనుమని సంక్రాంతి 3 రోజులు జరుపుకునే కనుమ అనేది ఒక ప్రత్యేక పండుగగా జరుపుకుంటాము. ఈ పండుగ రోజు పశువులను బాగా వాటిని అలంకరించి వాటిని మంచిగా పెంచి వాళ్ళు ఊరేగింపిస్తారనమాట. వాళ్ళు ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు వాళ్ళతో పాటు పని చేసాయి పొలాలలో అవి కూడా, అందుకని వాటిని అలంకరించి ఊరంతా తిప్పుతూ ఊరేగింపిస్తారనమాట. ఇంకా పొంగలి చేసుకొని ఆ పొంగలి దేవునికి నైవేద్యంగా చేస్తారు. ఇంకా పొంగలిలో సగభాగం కుంకుమ పసుపు కలిపి పొలాలలో చల్లితే వాళ్ళ దృష్ట శక్తులన్నీ మాయమైపోతాయని వాళ్ళ నమ్మకం. ఫ్యాకల్టీతో పాటు విద్యార్థులు కూడా చాలా ఘనంగా అయితే ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ సీనుతో అనిల్, V6 న్యూస్, అంబేద్కర్ కాలేజ్ నుంచి.